ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు ఉదయకాల సమయంలో 91వ కీర్తనలో 3వ వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం మీ అందరి కొరకు, మనందరి కొరకు. ఏ విషయంలో ఏవి మన జీవితంలో మరి సంభవించిన అన్ని విషయాల్లో ప్రభు మనకు కృప చూపించబోతున్నారండి. ఎలానో తెలుసా? నిన్ను విడిపించుటకు, రక్షించుటకు ఆయన నీ కొరకు సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నారు. ఆమేన్. భయపడకండి, బాధపడకండి. ఈ రోజున చాలా వేదనతో ఉన్నారు కదా. ఇంత భయంకరమైన పరిస్థితి నా ముందర ఉంది. ఎలా నేను దీని నుంచి తప్పించబడతా, విడిపించబడతా? నాకు సహాయం చేసేవారు లేరే, నన్ను ఓదార్చేవారు లేరే, బలపరిచేవారు లేరే, ప్రేమించేవారు లేరని అనుకుంటున్నారా? చుట్టూ అందరున్న ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నారా? పర్లేదండి, మనుషులే, దేవుడు దేవుడండి. ఖచ్చితంగా ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టరు. మరి ఆలస్యం ఎందుకు? ప్రభుని ఆశ్రయిద్దాం. ఇన్ని రోజులు వదిలిపెట్టారు కదా. చాలా పరిస్థితుల్లో మనకు తెలియకుండానే ప్రభుని వదిలిపెడుతూ ఉంటాం. ఆయన పైన ఆధారపడమండి. ఆయన పైన ఆధారపడిన జీవితాలుగా మన జీవితాలు ఉండడం ద్వారా మన జీవితాలు ఫలింపులోనికి రావు. ఉదయకాల సమయంలో నువ్వు విడిపించబడాలన్నా, ఏ పరిస్థితిలో అయినా నువ్వు నడిపించబడాలన్నా, రక్షించబడాలన్నా ప్రభు ఒక్కడే దిక్కు. అందుకని ఆయన పైన ఆధారపడదాం. అన్ని విషయాల్లో ప్రభు మరి అందరికీ సహాయం చేయబోతున్నారు. ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.